హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీతో ఒకటి షేర్ చేసుకుందామని పర్టికులర్గా ఈ వీడియో అందుకే అనమాట. సో ఏంటంటే కొంతమంది ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వయసు పెరిగినా కూడా జ్ఞానం పెరిగిన పర్సన్స్ ఏం మాట్లాడతారో తెలియదు, ఆ మాటలు ఎదుటి వారిని ఎంత హర్ట్ చేస్తాయి అనేది కూడా తెలియదు, ఈవెన్ ఆలోచన కూడా చేయరు. ఎందుకంటే నేను ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశాను. ఆల్రెడీ బాధలో ఉంటే ఇంకా వాళ్ళ ఇమ్మెచ్యూర్డ్ వర్డ్స్తో బాధ పెడుతూ ఉంటారనమాట. చచ్చిన పాముని ఇంకా చంపుతున్నట్టు. మీరు కూడా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తే కమెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళని ఏం అనలేము, పేరుకు మాత్రమే పెద్దవాళ్ళు, వయసుకు మాత్రమే పెద్దవాళ్ళు కదా. సో వాళ్ళ వర్డ్స్ సరిగా ఉండవు, ఏ సిచ్యువేషన్లో ఎలా ఏం మాట్లాడాలి అనేది కూడా తెలీదు. మీ దగ్గర కూడా ఇలాంటి వారు ఉన్నారు, మీరు కూడా ఫేస్ చేశారంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడే ఇలా ఉన్నారా, నేనే ఫేస్ చేశానా లేదా మీరు కూడా ఫేస్ చేశారా అని ఒక ఐడియా వస్తుంది. సో ఈ టాపిక్ పక్కన పెడితే ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను. సో దాంతోపాటు ఒక యూస్ఫుల్ టిప్ చెప్దామని మీకు ఈ వీడియో చేశాను అనమాట. సో ఏంటంటే లెమన్స్ ఉంటాయి కదా, ఈ లెమన్స్ మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ కూడా వాడిపోతూ ఉంటాయి, అలాగే రసం తగ్గుతూ ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆయిల్ అనమాట. మనము లెమన్స్ తెచ్చినప్పుడు వాటర్తో క్లీన్ చేసేసుకొని ఈ ఫ్రెష్ లెమన్స్ని ఆయిల్ అప్లై చేసుకొని ఒక కవర్లో పెట్టి ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకున్నామంటే కనుక 1 మంత్ పైన ఈజీగా నిల్వ ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇందులో రసం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ టిప్ని ఫాలో అవ్వండి, తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది. సో కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళామంటే కనుక చాలా సింపుల్ అండ్ ఈజీగా చేశాను. మేము కారం తినము కాబట్టి పచ్చిమిర్చి వేయలేదు. సో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి. ఆ తర్వాత మనం టొమాటోస్ వేసుకోవాలి. ఆ టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత తగినంత కారం వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని మనం ఏదైతే ఎగ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్స్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఉంచామంటే సిమ్లో చక్కగా ఉడికిపోతాయి. అండ్ తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలన్నమాట. ఇంకా 2 మినిట్స్ ఉంచామంటే కనుక మన కర్రీ అనేది సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోతుంది. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు మీరు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోలో తప్పుగా మాట్లాడుంటే సారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.